the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 12th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అంటే ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ శాంతి పరిరక్షక దళం. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ శాంతి పరిరక్షక దళం. ఈ ఐక్యరాజ్య సమితికి చెందిన పీస్ కీపింగ్ ఫోర్స్, ఈ ప్రపంచ శాంతి పరిరక్షక దళం ఏదైతే ఉందో ఈ ఫోర్స్లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఇప్పుడు 25% ఫోర్సెస్ని కట్ చేయబోతా ఉందట. అంటే ఈ ప్రపంచ శాంతి పరిరక్షక దళంలో ఐక్యరాజ్య సమితి 25% బలగాలను 25% ఫోర్సెస్ని తగ్గించబోతా ఉందట, రెడ్యూస్ చేయబోతా ఉంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్కి లార్జెస్ట్ డోనార్ అయిన, ఐక్యరాజ్య సమితికి అతిపెద్ద ఫండర్ అయిన ఫండింగ్ కంట్రీ ఎవరు? అమెరికా. ఐక్యరాజ్య సమితికి అతిపెద్ద డోనార్ కంట్రీ అమెరికా. యునైటెడ్ నేషన్స్కి అమెరికా ఎక్కువగా ఫండ్స్ ఇస్తుంది. ఇప్పుడు ఆ యుఎస్ ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్కి ఫండ్స్ ఇవ్వటం లేదు, నిధులు కట్ చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత యునెస్కో నుంచి వైదొలుగుతా ఉన్నట్టు ప్రకటించారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దాని నుంచి బయటకు వస్తూ ఉన్నట్టు ప్రకటించారు. ఇక ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇటువంటి నిర్ణయాల వల్ల ఈ ప్రపంచ శాంతి పరిరక్షక దళంలో ఇప్పుడు 25% ఫోర్సెస్ని మేము రెడ్యూస్ చేయబోతా ఉన్నాము, తగ్గించబోతా ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ గురించి కొద్దిగా ఐడియా ఉండాలి. దీని ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా కంట్రీస్లలో, వివిధ దేశాలలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా, వివాదాలు కావచ్చు, క్రైమ్స్, అశాంతి ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, పశ్చిమ ఆఫ్రికా దేశాలు, అలానే సహారా దేశాలు, అలాగే ముఖ్యంగా కాంగో, ఈ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్, ఇటువంటి కంట్రీస్లలో ఎక్కువగా వెస్ట్ ఏషియా, ఈ పశ్చిమాసియా దేశాల్లో ఎక్కువగా ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ వివాదాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. సో అటువంటి కంట్రీస్లలో పీస్ని రీస్టోర్ చేయడం కోసం, శాంతిని పునరుద్ధరించడం కోసము ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ ప్రపంచ శాంతి పరిరక్షక దళానికి, పీస్ కీపింగ్ ఫోర్స్కి డిఫరెంట్ కంట్రీస్ తమ బలగాల్ని పంపిస్తూ ఉంటాయి. అంటే తమ వంతుగా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్కి ఇందులో పనిచేసే వీళ్ళు, ఇక్కడ చూస్తే మీరు ఈ పర్సన్స్, వీళ్ళు బ్లూ హెల్మెట్స్ ధరించారు. బ్లూ హెల్మెట్స్, అందుకే వీళ్ళని బ్లూ హెల్మెట్స్ అని కూడా పిలుస్తారు. బ్లూ హెల్మెట్స్ అంటే ఎవరిని పిలుస్తారు అంటే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ మెంబర్స్ని బ్లూ హెల్మెట్స్గా పిలుస్తారు. మరి యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్కి ఇండియా వచ్చేసి ప్రస్తుతం యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్కి 5500 మెంబర్స్ని తమ వంతుగా అందిస్తూ ఉంది భారతదేశం. ఈ 5500లో మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, అంటే మహిళా భద్రతా దళాలు ఉన్నారు, పురుష భద్రతా దళాలు కూడా ఉన్నారు. సో ఇండియా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్కి 4th లార్జెస్ట్ కంట్రిబ్యూటర్. ప్రస్తుతం ఈ ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి పరిరక్షక దళానికి భారతదేశము 4వ అతిపెద్ద భాగస్వామి అని చెప్పవచ్చు. ఆ స్థాయిలో మనం దళాలని పంపిస్తూ ఉన్నాము. మరి యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ప్రస్తుతం 9 గ్లోబల్ మిషన్స్ ఉన్నాయి. 9 గ్లోబల్ మిషన్స్ అంటే వివిధ దేశాలలో 9 అంతర్జాతీయ శాంతి దళాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 9 గ్లోబల్ మిషన్స్కి గాను ఇండియా 5500 మెంబర్స్ని ప్రస్తుతం మనము కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం, మనం ఈ బలాలను అందిస్తూ ఉన్నాం. సో ఇక యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సుడాను, లెబనాను, సిప్రస్, ఇటువంటి దేశాల్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, బ్లూ హెల్మెట్స్ అంటే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సు, ఇండియా 4th లార్జెస్ట్ కంట్రిబ్యూటరు. ఎంత బలగాలను తగ్గిస్తూ ఉందంటే ఈ నెంబర్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే యుఎస్ ఫండ్స్ ఇవ్వడం లేదు కాబట్టి. ఇక అలానే ఈ సంవత్సరం గాను ఫర్ దిస్ ఇయర్ ఐక్యరాజ్య సమితి డిసైడ్ అయ్యింది, ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ బడ్జెట్లో కూడా 15% బడ్జెట్ని తగ్గించాలి. ఈ ప్రపంచ శాంతి పరిరక్షక దళంలో ఈ దళానికి కేటాయించే బడ్జెట్లో 15% నిధుల్ని కట్ చేయాలి, తగ్గించాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకునింది. సో ఇక్కడ మెయిన్గా ఈ నెంబర్, ఇది మనకి ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక యుఎన్ విషయానికి వస్తే మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఐక్యరాజ్య సమితి 1945లో ఏర్పాటైంది. 1945లో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి చార్టర్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే, చార్టర్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 24th October 1945.
1945 24 అక్టోబర్న ఇది అధికారికంగా అఫీషియల్గా ఏర్పాటైంది ఐక్యరాజ్య సమితి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్. యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఇక ప్రస్తుతం దానికి యుఎన్కి సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గుటెరెస్ గారు ఉన్నారని చెప్పేసి మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. యునైటెడ్ నేషన్స్కి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి, ఆరు బాడీలు ఉంటాయి ఇంపార్టెంట్వి. సో దిస్ ఈజ్ అబౌట్ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిన్న అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించి 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ని లాంచ్ చేశారు. 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ న్యూఢిల్లీలో ఈ స్కీమ్స్ని లాంచ్ చేశారు. పిఎం ధనధాన్య కృషి యోజన, అలానే పప్పు దినుసులలో ఆత్మనిర్భరత మిషన్, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అండ్ పిఎం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన వర్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇన్ న్యూఢిల్లీ ఎస్టర్డే. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆల్రెడీ ఈ స్కీమ్స్ గురించి తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. బట్ మనం ఇంకొకసారి ఎందుకు తెలుసుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి. నిన్న మోడీ గారు 42,000 కోట్ల విలువైన అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించారు న్యూఢిల్లీలో. మోర్ దాన్ 42,000 crore వర్త్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్ వర్ ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ పిఎం ధనధాన్య కృషి యోజన స్కీమ్ గురించి ఫస్ట్ ఇంకొకసారి మనము డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటారు కాబట్టి. ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేది అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ఇండియాలో ఏవైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో, ముఖ్యంగా వ్యవసాయ పరంగా చాలా వెనుకబడి ఉన్న జిల్లాలను ఈ స్కీమ్లో భాగంగా సెలెక్ట్ చేశారు. మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ రిగార్డింగ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, సచ్ కైండ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వర్ సెలెక్టెడ్ అండర్ దిస్ స్కీమ్. అటువంటివి 100 డిస్ట్రిక్ట్స్ని ఈ స్కీమ్ కింద సెలెక్ట్ చేశారు. ఈ 100 డిస్ట్రిక్ట్స్ని ఆస్పిరేషనల్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్గా పిలుస్తారు. ఆస్పిరేషనల్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్, ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాలు 100 డిస్ట్రిక్ట్స్. మనం తెలుసుకోవాల్సింది ఈ 100 డిస్ట్రిక్ట్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఇక ఫస్ట్ ఈ స్కీమ్ విషయానికి వస్తే, ఈ స్కీమ్ని 2025-26 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. నిన్న అధికారికంగా అక్టోబర్ 11న ప్రారంభించారు. ఇక ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ 24,000 crore. ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ 24,000 crore. ఈ స్కీమ్ వల్ల 1.7 crore ఫార్మర్స్కి బెనిఫిట్ చేకూరబోతోందట. 1.7 crore ఫార్మర్స్కి లబ్ధి చేకూరబోతా ఉంది. ఈ స్కీమ్ వ్యాలిడిటీ 6 years. ఈ స్కీమ్ 6 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. 2025-26 నుంచి మొదలుపెట్టి 2030-31 వరకు 2030-31 వరకు అమల్లో ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశము ఈ 100 డిస్ట్రిక్ట్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు అంటే, ఇండియాలో ఈ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఎక్కడ వీక్ ఉందో, వ్యవసాయంగా ఎక్కడైతే అభివృద్ధి లేదో, ఏ జిల్లాలలో అయితే వ్యవసాయ రుణాలు సరిగ్గా అందటం లేదో, లో ప్రొడక్టివిటీ ఎక్కడ ఉందో, ఏ జిల్లాలలో అయితే వ్యవసాయ ఉత్పాదకత చాలా తక్కువగా ఉందో అటువంటి జిల్లాలని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 100 డిస్ట్రిక్ట్స్. సో అనౌన్స్ చేసింది 25-26 బడ్జెట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంతమంది రైతులకి లబ్ధి చేకూరబోతోంది. ఈ స్కీమ్ కింద వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక వసతులు, స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పోస్ట్ స్టోరేజ్ హార్వెస్ట్ ఫెసిలిటీసు, గిడ్డంగులు, ఇటువంటివన్నీ నిర్మించడం జరుగుతుంది. ఇక ఈ 100 డిస్ట్రిక్ట్స్లలో అత్యధికంగా యూపీ నుంచి 12 డిస్ట్రిక్ట్స్ని ఉన్నాయి. మనకి అట్లా కూడా అడగవచ్చు ఎగ్జామ్లో. ఈ స్కీమ్ కింద డైరెక్ట్గా ఒకటే స్టేట్మెంట్ అడుగుతాడు. ఈ స్కీమ్ కింద ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా జిల్లాలు సెలెక్ట్ అయ్యాయి అంటే ఉత్తరప్రదేశ్. మనకి ఇవంతా అడుక్కోకుండా ఇది అడగొచ్చు వాడు. సో అత్యధికంగా యూపీ నుంచి 12, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర నుంచి 9 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలంగాణ నుంచి 4 డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి 4 డిస్ట్రిక్ట్స్. తెలంగాణవి గతంలో డిస్కస్ చేసుకున్నాం, బట్ మళ్ళీ తెలుసుకుందాం. తెలంగాణ నుంచి నారాయణపేట, గద్వాల డిస్టిక్, జనగామ డిస్టిక్, నాగర్ కర్నూలు డిస్టిక్, ఈ 4 డిస్టిక్లు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ 4 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి సత్యసాయి డిస్టిక్, ఇది ఒకప్పటి అనంతపురం జిల్లాలో భాగము, తర్వాత డివైడ్ చేయడం వల్ల సత్యసాయి జిల్లాగా ఏర్పాటైంది. అలానే ప్రస్తుతం ఉన్న అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, అలానే అన్నమయ్య జిల్లా, మరొకటి అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అల్లూరి సీతారామరాజు. ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇవి గుర్తుంచుకోండి. ఇది మనకి పిఎం ధనధాన్య కృషి యోజన స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
ఇక ఇప్పుడు పప్పు దినుసులలో ఆత్మనిర్భరత మిషన్ విషయానికి వస్తే ఈ స్కీమ్ వచ్చేసి పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో పల్సెస్, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, ఉదాహరణకు మనకి కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు అంటారు కదా, చిక్ పీసు, లెంటిల్స్, పిజియన్ పీ, అటువంటి పప్పు ధాన్యాలలో మనం ఆత్మనిర్భరతను సాధించాలి అంటే మనం ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వకోకుండా, దిగుమతుల పైన ఆధారపడుకోకుండా టు అచీవ్ ద సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పల్సెస్ ప్రొడక్షన్. ఈ పప్పు దినుసులలో మనము ఆత్మనిర్భరతను, స్వయం సమృద్ధిని సాధించాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కూడా 6 years పాటు అమల్లో ఉంటుంది. ఇక ఈ స్కీమ్ విషయానికి వస్తే మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ విషయానికి వస్తే ఈ స్కీమ్ కూడా 6 years 2025-26 నుంచి 2030-31 వరకు అమల్లో ఉంటుంది. దీనికోసం కేటాయించిన బడ్జెట్ 11,440 crore. దీనికి కేటాయించిన బడ్జెట్ 11,440 crore. మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము 2030-31 కల్లా, 2030-31 నాటికల్లా ఈ పల్సెస్ ప్రొడక్షన్ అనేది 350 lakh tons చేయాలి. 2030-31 కల్లా ఈ పల్సెస్ అనేది మనము 350 lakh టన్నుల్ని ఉత్పత్తి చేయాలి. బై 2030-31 we must produce about 350 lakh tons ఆఫ్ పల్సెస్. ఇక అలానే ఈ 2030-31 కల్లా ఈ పల్సెస్ని పండించేది 310 lakh hectaresకి ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఈ పప్పు దినుసుల్ని మనం ఏదైతే పండిస్తూ ఉన్నామో ఆ విస్తరించాలి. ఎంతకి విస్తరించాలి అంటే 310 lakh hectaresకి, 310 లక్షల హెక్టార్లలో మనం పండించగలగాలి ఈ పప్పు దినుసుల్ని 2030-31 కల్లా. బై 2030-31 we must able to expand the pulses cultivation to about 310 lakh hectares. ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 11,440 crore. మనకి టైం పీరియడ్ వచ్చేసి 6 years. ఇది మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. ఇవి ఈ 2 స్కీములని లాంచ్ చేయడం జరిగింది. ఇక అగ్రికల్చరల్ స్కీమ్స్ విషయానికి వస్తే మనకి ఎప్పుడైనా కూడా అగ్రికల్చరల్ స్కీమ్స్ అనేవి ప్రతి పాయింట్ ఐడియా ఉండాలి. ఇక ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. మరి ఎందుకు ఆల్రెడీ గతంలో అగ్రికల్చర్ సంబంధించి చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా అంటే దీని ప్రత్యేకత ఏంటంటే గతంలో అగ్రికల్చర్కి సంబంధించి డిఫరెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మెర్జ్ చేసి, వాటన్నింటినీ కూడా కలిపేసి ఒక అంబ్రెల్లా స్కీమ్, ఒక భారీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో డిఫరెంట్ మంత్రిత్వ శాఖలకు చెందిన సుమారుగా 11 మినిస్ట్రీస్కు చెందిన 11 మంత్రిత్వ శాఖలకు చెందిన 36 స్కీమ్స్ని, 36 సెంట్రల్ స్కీమ్స్ని, 36 పథకాలని కలిపేసి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ అగ్రికల్చరల్ స్కీమ్స్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. తమిళనాడు గవర్నమెంట్ నమ్మ ఊరు నమ్మ అరసు అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. నమ్మ ఊరు నమ్మ అరసు ఇది ఒక విలేజ్ ఎంపవర్మెంట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామాలను చైతన్యపరచడం కోసము, గ్రామ సభలను అభివృద్ధి చేయడం కోసం ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఏదైతే ఉందో దీని లక్ష్యాలను సాధించడం కోసము తమిళనాడు గవర్నమెంట్ నమ్మ ఊరు నమ్మ అరసు అంటే అవర్ విలేజ్ అవర్ గవర్నమెంట్ అనే స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్లో భాగంగా తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు నిన్న వర్చువల్గా అంటే డిజిటల్గా 10,000 గ్రామ సభ మీటింగ్స్కి వర్చువల్గా అటెండ్ అయ్యారు. అంటే ఈ ఒకేసారి 10,000 గ్రామ సభ సమావేశాలకి ఆయన డిజిటల్ రూపంలో అటెండ్ అయ్యారు. అంటే 10,000 గ్రామ సభలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి, ఆయన డిజిటల్గా వాటిని వీక్షిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి. దీనికంటే ముందు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కొద్దిగా తెలుసుకోవాలి. ఇది 1992లో తీసుకొని వచ్చారు. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది Part 9ని యాడ్ చేసింది మన రాజ్యాంగంలో. Part 9ని అలానే షెడ్యూల్ 11ని యాడ్ చేసింది. ఈ షెడ్యూల్ 11లో 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయి. అంటే 29 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 29 సబ్జెక్ట్స్, గ్రామ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలు. ఇది అమల్లోకి వచ్చింది, ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది 24th April 1993లో. అందుకే మనము ఎవ్రీ ఇయర్ నేషనల్ పంచాయతీరాజ్ డే, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అంటే 24th Aprilగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఇప్పుడు ఈ యొక్క లక్ష్యాలను సాధించడం కోసం ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. మరి ఏం చేయబోతా ఉన్నారు అంటే
ఈ గ్రామ సభలు ఏవైతే జరుగుతాయో ఆ గ్రామ సభలు ఆ గ్రామంలో ఉన్న ముఖ్యమైన అవసరాలని మూడింటిని గుర్తిస్తాయి. దట్ గ్రామ సభ విల్ ఐడెంటిఫై 3 ఇంపార్టెంట్ ఏరియాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊర్లో ఏదైనా డ్రింకింగ్ వాటర్ సదుపాయం సరిగా లేదనుకుందాం, లేదంటే సాలిడ్ వేస్ట్ చెత్త ఎక్కువ అయిపోతా ఉంది, లేదంటే స్ట్రీట్ లైట్స్ సరిగా లేవనుకుందాం. అటువంటి ఇంపార్టెంట్ 3 నీడ్స్ని, అటువంటి ముఖ్యమైన 3 అవసరాలను గుర్తించి ఒక రెజల్యూషన్ని అడాప్ట్ చేసుకుంటారు. అంటే ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ 3 అవసరాలని మీరు పరిష్కరించండి అని చెప్పేసి. వాటిని ఆ గ్రామ సభ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆ గ్రామ సభ ఆ విలేజ్ సెక్రటరీ TNRD అనే ఒక పోర్టల్లో అప్లోడ్ చేస్తారట. మనకి అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, జస్ట్ దీనికి ఈ స్కీమ్ ఎవరు లాంచ్ చేస్తారని. బట్ మనకి కొద్దిగా ఇటువంటివి ఐడియా ఉంటే మనకి ఎప్పుడైనా కూడా ఇటువంటి స్కీమ్స్ వచ్చినప్పుడు ఈజీగా అర్థమవుతాయి. ఈ TNRD అనే పోర్టల్లో ఆ తీర్మానాన్ని ఏదైతే యాక్సెప్ట్ చేశారో దాన్ని అప్లోడ్ చేస్తారట. దాన్ని ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాటిని పరిష్కరిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ నమ్మ ఊరు నమ్మ అరసు. ఇక 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఈ పార్ట్ 9 వచ్చేసి ఆర్టికల్స్ 243 to 243O. ఇది పంచాయతీ రాజ్ గురించి డీల్ చేస్తుంది. 243 to 243O. భారతదేశంలో ముఖ్యంగా ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ని, అంటే ఈ గ్రామ పరిపాలనా వ్యవస్థని బలోపేతం చేసింది మిడీవల్ పీరియడ్లో చోళులు. మనం మిడీవల్ హిస్టరీలో చదువుతాం, మధ్య భారత యుగ చరిత్రలో చోళులు అంటేనే గుర్తు రావాల్సిండేది స్ట్రాంగ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. స్ట్రాంగ్ సెల్ఫ్ లోకల్ గవర్నమెంట్స్, స్థానిక సంస్థల అద్భుతమైన పరిపాలన అంటే చోళులు గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ స్పార్క్ 4.0. ఆయుష్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ స్పార్క్ 4.0 అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఈ స్పార్క్ అనే దానికి ముఖ్య ఉద్దేశము ఈ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఆయుర్వేద అండర్ గ్రాడ్యుయేట్స్, ఆయుర్వేదాన్ని చదువుతా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఆ అండర్ గ్రాడ్యుయేట్లలో పరిశోధన నైపుణ్యాలను పెంపొందించడం కోసం స్పార్క్ 4.0 పేరిట 4వ ఎడిషన్ని, అంటే ఇది 4వ ఎడిషన్ స్పార్క్, అందుకే స్పార్క్ 4.0 ఈ 4వ ఎడిషన్ని లాంచ్ చేసింది ఆయుష్ మంత్రిత్వ శాఖ. దీని ముఖ్య ఉద్దేశము టు ఇంప్రూవ్ ది రీసెర్చ్ స్కిల్స్ అమాంగ్ ద ఆయుర్వేద అండర్ గ్రాడ్యుయేట్స్, టు ఇంప్రూవ్ ద రీసెర్చ్ స్కిల్స్ అమాంగ్ ది ఆయుష్ ఆర్ ఆయుర్వేద అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ఇక ఈ స్పార్క్ గురించి మనకి అబ్రివేషన్ ఒకసారి తెలుసుకుంటే మంచిది, అదర్వైజ్ నో నీడ్. స్పార్క్ అంటే ఇక్కడ స్టూడెంట్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఆయుర్వేద రీసెర్చ్ కేన్, స్టూడెంట్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఆయుర్వేద రీసెర్చ్ కేన్. దీన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే ఎవరైతే కాలేజెస్లో చదువుతూ ఉంటారో ఆయుర్వేద చదువుతూ ఉంటారో ఈ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ స్టూడెంట్స్, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద అండ్ మెడిసిన్ అండ్ సర్జరీ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి 300 మెంబర్స్కి ఈ స్పార్క్ 4.0 ద్వారా బెనిఫిట్ చేకూరబోతోందట. అటువంటి వాళ్ళకి 300 స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రాం ద్వారా లబ్ధి చేకూరబోతా ఉంది. ఈ ఇనిషియేటివ్లో భాగంగా ఆ అండర్ గ్రాడ్యుయేట్స్కి ఒక్కొక్కరికి 50,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్స్ లైక్ ఏ స్కాలర్షిప్. వాళ్ళకి ఎంత ఇస్తారో ఒక్కో స్టూడెంట్కి 50,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్పార్క్ 4.0. ఇక ప్రస్తుతం ఆయుష్ మంత్రిత్వ శాఖ మినిస్టర్ వచ్చేసి ప్రతాప్ రావ్ జాదవ్ గారు ఉన్నారు. ఇక ఆయుష్ విషయానికి వస్తే నిన్న మనం తెలుసుకున్నాం ఒక ఇనిషియేటివ్ ద్రవ్య పోర్టల్ గురించి కూడా తెలుసుకున్నాం. ద్రవ్య పోర్టల్ నేషనల్ రెపాజిటరీ ఆన్ ఆయుర్వేద రా మెటీరియల్స్, ఆయుర్వేద రా మెటీరియల్స్కు సంబంధించిన ఒక డేటాబేస్, డిజిటల్ ప్లాట్ఫామ్. ఇక ఆయుష్ అంటేనే గుర్తురావాల్సింది మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ 2030 కల్లా దేశవ్యాప్తంగా 10 ఆల్ ఇండియా ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. బై 2030 ఆయుష్ మినిస్ట్రీ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ 10 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, 10ని ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉంది. అందులో ఇప్పుడు ఒకటి తెలంగాణకు కేటాయించాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంటు రిక్వెస్ట్ కూడా పెట్టింది. ఈ 2030 కల్లా మీరు 10 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలను ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు కదా, అందులో ఒకటి తెలంగాణకి కేటాయించండి అని చెప్పేసి అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది. సో మనకి ఈ టార్గెట్ ఇది గుర్తుపెట్టుకోండి.
ఇక నేషనల్ ఆయుర్వేద అంటే మెనీ టైమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సెప్టెంబర్ 23 జాతీయ ఆయుర్వేద దినోత్సవం. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరం కోల్కతా. ఎన్సీఆర్బి 2023 రిపోర్ట్. ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఇది హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్. ఈ ఎన్సీఆర్బి ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. 2022తో పోల్చుకుంటే 2023లో ఇండియాలో క్రైమ్స్ అనేవి పెరిగాయి, ఇంక్రీజ్ అయ్యాయి. హయ్యెస్ట్ క్రైమ్స్ వచ్చేసి ఇండియాలో అత్యధికంగా నేరాలు నమోదైన రాష్ట్రము ఉత్తరప్రదేశ్ అని తెలుసుకున్నాము. ఇక సైబర్ క్రైమ్స్ విషయానికి వస్తే టాప్ ప్లేస్లో కర్ణాటక ఉంది, సెకండ్ తెలంగాణ ఉందని కూడా తెలుసుకున్నాం. అది 2023 ఇయర్కి సంబంధించి. అయితే సేఫెస్ట్ సిటీస్ ఇండియాలో విచ్ సిటీ సేఫెస్ట్ సిటీ అని చెప్పేసి ఎన్సీఆర్బి 2023 రిపోర్ట్ విడుదల చేస్తే అందులో అత్యంత సురక్షితమైన నగరం, మోస్ట్ సేఫెస్ట్ సిటీ వచ్చేసి కోల్కతాలో పర్ 1 lakh పాపులేషన్కి 1,00,000 మంది జనాభాకు 83.9 అఫెన్సెస్ మాత్రమే నమోదయ్యాయట. 2023 ఇయర్లో 1,00,000 జనాభాకు కోల్కతాలో కేవలం 83.9 క్రైమ్స్, 83.9 నేరాలు మాత్రమే నమోదయ్యాయి. సో ఇది అత్యంత సురక్షితమైన నగరం. ఇక మోస్ట్ అన్సేఫ్ సిటీ అంటే అసలు సురక్షితము కాని నగరం వచ్చేసి కొచ్చి ఉందట. కొచ్చిలో 2023లో 1,00,000 జనాభాకు గాను 3,192.4 క్రైమ్స్ నమోదయ్యాయట. కొచ్చిలో 1,00,000 జనాభాకు గాను 3,192.4 3,192.4 నేరాలు నమోదయ్యాయి. ఇది మోస్ట్ అన్సేఫెస్ట్ సిటీ ఇన్ కొచ్చి. ఇన్ 2024 పర్ 1 lakh పాపులేషన్ 3,192.4 క్రైమ్స్ వర్ హ్యాపెండ్. సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఎనఫ్. అత్యంత సురక్షితమైన నగరము, అత్యంత సురక్షితము కాని నగరం అంటే ఇది సరిపోతుంది. కానీ ఇక్కడ మనం ఇటీవల ఒక సర్వే గురించి తెలుసుకున్నాం. నారీ 2025 అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విడుదల చేసింది, జాతీయ మహిళా కమిషన్. నారీ అంటే నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ. నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ, మహిళా భద్రతకు సంబంధించి అది విడుదల చేసినప్పుడు అది ఏమని చెప్పింది? సేఫెస్ట్ సిటీస్ ఆర్ సేఫ్ సిటీలుగా, అత్యంత సురక్షితమైన నగరాలుగా వేటిని పేర్కొనింది అంటే మనం తెలుసుకున్నాం. ఏవేవి? విశాఖపట్నం, కోహిమా, నాగాల్యాండ్లోని కోహిమా, ముంబై, ఐజ్వాల్ మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్, గ్యాంగ్టక్ సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్, అలానే అరుణాచల్ క్యాపిటల్ ఈటానగర్. వీటిని సేఫెస్ట్ సిటీస్గా, అలానే భువనేశ్వర్, విశాఖ, కోహిమా, ముంబై, ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఈటానగర్, భువనేశ్వర్, వీటిని అత్యంత సురక్షితమైన నగరాలుగా పేర్కొనింది నారీ సర్వే. మరి అన్సేఫ్ సిటీస్గా ఇదే నారీ సర్వే అసలు సురక్షితము కాని నగరాలు మహిళల కంటే ఏమని చెప్పింది? అందులో కోల్కతా ఉంది, ఢిల్లీ, ఫరీదాబాద్, జైపూర్, పట్నా, శ్రీనగర్, వీటిని అసలు సురక్షితం కాని నగరాలుగా పేర్కొనింది నారీ సర్వే 2025. కానీ ఇక్కడ చూస్తే ఎన్సీఆర్బి మాత్రం కోల్కతా సేఫెస్ట్ సిటీ ఉంటుంటుంది. అంటే మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇది 2023కి కాబట్టి మేబీ ఇంప్రూవ్ అయ్యిండొచ్చు. ఇప్పుడు ఇది ఎన్సీఆర్బి 2023 నివేదిక ప్రకారం కోల్కతా సేఫెస్ట్ సిటీ. కానీ నారీ అంటే మాత్రం నారీలో కోల్కతా సేఫ్గా లేదనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఈ పాయింట్స్ సరిపోతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణలో పిఎం కుసుమ్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్. తెలంగాణలో పిఎం కుసుమ్ స్కీమ్ అమలుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం కుసుమ్ స్కీమ్, ఇక్కడ ఈ పిఎం కుసుమ్ స్కీమ్లో భాగంగా తెలంగాణ గవర్నమెంటు వ్యవసాయ బోర్లు అన్నింటికీ సౌర విద్యుత్తును అందించాలని చెప్పేసి అనుకుంటా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ సోలార్ ఎలక్ట్రిసిటీ ఫర్ అగ్రికల్చరల్ పంప్స్. మరి పైలట్ ప్రాజెక్ట్ కింద నాగర్ కర్నూలు డిస్టిక్లోని అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలాన్ని సెలెక్ట్ చేసింది. నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట కాన్స్టిట్యుయెన్సీలోని వంగూరు మండలాన్ని ఎంపిక చేసినట్టు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. మరి ఆ వంగూరు మండలంలోని 7,500 అగ్రికల్చరల్ బోర్స్కు 7,500 వ్యవసాయ బోర్లకు ఈ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేస్తారట. ఆ సోలార్ ప్యానల్స్ ద్వారా ఏదైతే
ఎనర్జీని, ఉత్పత్తి అయ్యే ఎనర్జీని ఈ వ్యవసాయ బోర్లకు అందించబోతా ఉందట. సో మనకి ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో ఇది సరిపోతుంది. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది పిఎం కుసుమ్. పిఎం కుసుమ్ అంటే కిసాన్ ఊర్జా, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ అభియాన్, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ అభియాన్. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ ముఖ్య ఉద్దేశము అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిసిటీని విపరీతంగా వాడడం వల్ల కరెంటుని, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఫార్మర్స్కి అంత ఎనర్జీ సెక్యూరిటీ ఉండదు, శక్తి భద్రత ఉండదు, వాళ్ళ ఇన్కమ్ కూడా అంతగా వాళ్ళకి ఆదాయం సరిగా రాదు. సో ఈ రైతులకు ఎవరైతే ఉంటారో ఆ రైతులకి ఆదాయాన్ని పెంచాలి, శక్తి భద్రతను, ఎనర్జీ సెక్యూరిటీని అందించాలి అని చెప్పేసి 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం కుసుమ్ స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ వ్యవసాయ బోర్లన్నింటికీ కూడా సౌర విద్యుత్తును అందించాలి. టు ప్రొవైడ్ ది సోలార్ ఎలక్ట్రిసిటీ టు అగ్రికల్చరల్ పంప్స్ అనమాట. అంటే సోలరైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ పంప్స్ అని చెప్పవచ్చు. అంటే వ్యవసాయ బోర్లకి ఈ సౌర విద్యుత్ అందించినట్లయితే ఏమవుతుంది, అప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్, కర్బనోద్గారాలు ఎక్కువగా విడుదల కావు. ఏదైతే ఎనర్జీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అయిన అదనపు ఎనర్జీని వీళ్ళు గ్రిడ్కి అమ్ముకోవచ్చు, గ్రిడ్కి సప్లై చేయవచ్చు. తద్వారా రైతులకి ఆదాయం కూడా వస్తుందన్నమాట. సో మెయిన్ రీజన్ వచ్చేసి రైతులకి అదనపు ఆదాయాన్ని అందించాలి. మరి 2019లో దీన్ని లాంచ్ చేసింది. దీని టార్గెట్ ఇయర్ వచ్చేసి March 31, 2026. ఈ పిఎం కుసుమ్ స్కీము టార్గెట్ ఇయర్ లక్ష్యం వచ్చేసి 2026 March 31 నాటికి 34.8 గిగావాట్ సోలార్ కెపాసిటీని సాధించాలి. 2026 March 31 నాటికి 34.8 గిగావాట్ల సౌర ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలి అని చెప్పేసి చెప్తుంది. దీనికోసం సుమారుగా 34,000 crores సుమారుగా 34,000 కోట్లను బడ్జెట్గా కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది మనకి ఫర్ ద టైం బీయింగ్ ఈ స్కీమ్ని 2019లో లాంచ్ చేశారు పిఎం కుసుమ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వ్యవసాయ బోర్లన్నింటికి సౌర విద్యుత్తు తెలంగాణ గవర్నమెంట్ అందించబోతోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండలాన్ని సెలెక్ట్ చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి, అది సరిపోతుంది. ఓవరాల్గా ఆ మండలంలోని 7,500 బోర్స్కు సౌర ఫలకాలు ఏర్పాటు చేయబోతున్నారట. మనకి ఇన్ఫర్మేషన్ అంతా నో నీడ్ యాక్చువల్లీ. ఈ స్కీమ్ ఇంపార్టెంట్. ఇక ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం కూడా తీసుకున్నది, డిసిషన్. ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్, ఆఫ్రికా దేశాలు మరియు ఐలాండ్ నేషన్స్, ఏవైతే చిన్న చిన్న ద్వీప దేశాలు ఉంటాయో ఈ ఆఫ్రికన్ కంట్రీస్, ఐలాండ్ నేషన్స్లో కూడా అక్కడ సోలార్ ఎలక్ట్రిసిటీని పెంపొందించాలి, ఈ సౌర ఎనర్జీని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంటు ఈ పిఎం కుసుమ్ స్కీమ్ని, అలానే పిఎం సూర్యఘర్ స్కీమ్ని ఈ ఆఫ్రికా దేశాలలో కూడా అమలు చేయబోతూ ఉందట. ఆఫ్రికా మరియు ఈ ఐలాండ్ కంట్రీస్, చిన్న చిన్న ద్వీప దేశాల్లో కూడా అమలు చేయబోతూ ఉంది. అది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి సహకారంతో దీన్ని అమలు చేయబోతూ ఉన్నట్టు యూనియన్ మినిస్టర్ ఫర్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఈ యొక్క పునరుత్పాదక శక్తి వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ప్రకటించారు. సో ఏ పథకాలని అది గుర్తుపెట్టుకోండి. ఎట్లా అడుగుతుంటే ఇటీవల భారత ప్రభుత్వము ఆఫ్రికన్ కంట్రీస్, ఐలాండ్ దేశాలలో 2 స్కీమ్లని అమలు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంది. ఏవి అంటే పిఎం కుసుమ్, పిఎం సూర్యఘర్. ఇక పిఎం సూర్యఘర్ అంటే ఏంటి, రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ కదా. అంటే భారతదేశంలోని 1 కోటి ఇండ్లకు 1 crore హౌసెస్ పైన, ఆ 1 crore హౌసెస్ పైన, ఆ రూఫ్స్ పైన ఈ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేయాలనేదే పిఎం సూర్యఘర్ స్కీమ్. సో ఈ 2 పథకాలు. ఇక మీకు స్కీమ్స్ విషయానికి వస్తే, ఈ స్కీమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అలానే ఎస్ఎన్టీకి సంబంధించినవి మన హరీష్ అకాడమీ యాప్లో మన యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేలిస్ట్ మనం 2024 డిసెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు, ఏపీ గ్రూప్ 2 సమయం వరకు ఆ ప్లేలిస్ట్లో భాగంగా ఈ సెంట్రల్ స్కీమ్స్, ఎస్ఎన్టీ స్కీమ్స్, ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్, ఈ ఎనర్జీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనం మెనీ వీడియోస్ చేసాము. ఆ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే కంప్లీట్గా స్కీమ్స్ గురించి మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. విశాఖపట్నంలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న గూగుల్ సంస్థ. గూగుల్ ఈజ్ గోయింగ్ టు సెటప్ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం. 87,520 crore గూగుల్కు చెందిన ఒక అనుబంధ సంస్థ, 87,520 crore ఇన్వెస్ట్మెంట్తో గూగుల్కు చెందిన ఒక సబ్సిడరీ కంపెనీ, అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా కంపెనీ. రైడెన్ ఇన్ఫోటెక్
విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోందట. ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్, ఆసియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్, అలానే ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్. ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే గూగుల్. ఇది ఇండియన్ కరెన్సీలో 87,520 crore ఇన్వెస్ట్మెంటు. అదే అమెరికన్ కరెన్సీలో చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ $10 billion 1 GW కెపాసిటీ ఉన్న 1 GW సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది రైడెన్ ఇన్ఫోటెక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకునింది. ఆ నిర్ణయాల్లో భాగంగా 1.27 lakh crore ప్రాజెక్ట్స్కి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1.27 లక్షల కోట్ల ప్రాజెక్టులకి ఆమోదం తెలిపింది. మనకి ఇది అవసరం లేదు, కానీ ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నం, 10 billion 1 GW. మరి ఇది ఒక క్లస్టర్, అంటే దీన్ని ఒక క్లస్టర్ రూపంలో ఏర్పాటు చేయబోతున్నాం. అంటే ఒక పెద్ద సమూహం. ఈ డేటా క్లస్టర్లో భాగంగా విశాఖపట్నంలోని 3 ప్రాంతాలలో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుందట గూగుల్. అవి విశాఖపట్నం డిస్టిక్లోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం. తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం వద్ద 3 డేటా సెంటర్లను ఈ క్లస్టర్లో భాగంగా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న కలరా వ్యాక్సిన్కి సంబంధించి. ఇటీవల నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్కాల్ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఓరల్ కలరా వ్యాక్సిన్ హిల్కాల్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై విచ్ కంపెనీ? మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది అట్లీస్ట్ ఏ సిటీకి చెందిన కంపెనీ అన్న ట్రై చేయండి. ఏ నగరానికి చెందిన కంపెనీ దీన్ని అభివృద్ధి చేసింది? అలానే షాల్కాల్ అనే ఒక కలరా వ్యాక్సిన్ని కూడా ఏ నగరానికి చెందిన ఒక కంపెనీ డెవలప్ చేస్తూ ఉంది, మనం అది కూడా తెలుసుకున్నాం. అది కూడా ఓరల్ కలరా వ్యాక్సిన్. దానికి కూడా ఆన్సర్ ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి సమీకృత ప్రజా రవాణా యాప్ని లాంచ్ చేశారు. ఎక్కడ అంటే ముంబైలో మోడీ గారు లాంచ్ చేశారు. ముంబై వన్ యాప్. ముంబై మెట్రోపాలిటన్ రీజన్, ముంబై మెట్రో రీజన్ ఉంటుంది కదా, ఆ మెట్రో రీజన్ పరిధిలో ఉన్న 11 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కోసం, 11 ప్రజా రవాణా ఆపరేటర్ల కోసం ఈ ముంబై వన్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ముంబై వన్ యాప్ ద్వారా మనము మన జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే అది మెట్రో కావచ్చు, బస్సు కావచ్చు, లోకల్ ట్రైన్ కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు. మనము మన జర్నీని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, వేర్ వీఆర్ గోయింగ్ టు ట్రావెల్, అటువంటివన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ముంబై వన్, ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ కామన్ మొబిలిటీ యాప్. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి. ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా 3 ప్రధాన భారతీయ ఓడరేవులు గుర్తింపు. 3 ఇండియన్ పోర్ట్స్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్. 3 ఇండియన్ పోర్ట్స్ ఐడెంటిఫైడ్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్. గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఇది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్. ఇండియా 2030 కల్లా గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్లో మేజర్ హబ్గా మారాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దానికి గాను ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఈ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక వనరుల మంత్రిత్వ శాఖ ఇండియాలో 3 పోర్ట్స్ని ఐడెంటిఫై చేసింది, గుర్తించింది. వాటిని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా తీర్చిదిద్దబోతా ఉందట. ఆ పోర్ట్స్ వచ్చేసి, ఒకటి దీన్ దయాల్ పోర్ట్ గుజరాత్, మరొకటి వచ్చేసి వివో చిదంబరనార్ పోర్టు, ఇది తమిళనాడు. మరొకటి వచ్చేసి పారాదీప్ పోర్ట్ ఒడిశా. ఈ 3ంటిని గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా సెలెక్ట్ చేసింది. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి అభివృద్ధి పనులు చేపడతారు. ఇక ఇండియాలో పోర్ట్స్ అంటేనే గుర్తు రావాల్సినది 13 మేజర్ పోర్ట్స్ ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఎన్ని ప్రధాన ఓడరేవులు పెద్దవి అంటే 13 మేజర్ పోర్ట్స్. ఇక మరి వీటిని దేని కింద ఐడెంటిఫై చేశారు అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఈ 3ంటిని గుర్తించారు. ఇక నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ విషయానికి వస్తే, ఈ స్కీమ్ని న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ, పునరుత్పాదక వనరుల మంత్రిత్వ శాఖ 2023 January 4న ఆమోదం తెలిపింది. గేవ్ ఎన్ అప్రూవల్ టు ది స్కీమ్. దీనికి కేటాయించిన బడ్జెట్ 19,744 crore. 19,744 crore బడ్జెట్ కేటాయించింది. ఇక దీంట్లో భాగంగా మనము
ఎంత ఉత్పత్తి చేయబోతా ఉన్నామంటే గ్రీన్ హైడ్రోజన్ని సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్స్ బై 2030. 2030 కల్లా సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అగైన్ ఈ స్కీమ్స్ గురించి ఇందాక చెప్పినట్టు ఈ స్కీమ్స్ అన్నీ కూడా మనకి ఎస్ఎన్టీ ప్లే సెక్షన్లో ఉంటాయి, ప్లేలిస్ట్లో. నెక్స్ట్ వన్, సమన్వయ ప్లాట్ఫామ్. 1.52 lakh సైబర్ క్రైమ్ లింక్ల గుర్తింపు. అగైన్ సైబర్ క్రైమ్స్కి సంబంధించి సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక ప్లాట్ఫామ్ సమన్వయ ప్లాట్ఫామ్. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. సమన్వయ ప్లాట్ఫామ్ పేరులోనే ఉంది. సమన్వయం అంటే కోఆర్డినేషన్, సహకారం, పరస్పర సహకారం. ఈ సమన్వయ ప్లాట్ఫామ్ కింద ఇండియాలో 1.52 lakh సైబర్ క్రైమ్ లింక్స్ని గుర్తించారట, ఐడెంటిఫై చేశారు. 12,987 పర్సన్స్ని అరెస్ట్ చేశారు. 12,987 పర్సన్స్ని అరెస్ట్ చేశారు. మరి ఇక్కడ మనకి ఇవాళ హిందూ పేపర్లో మీరు చూస్తే ఈ సమన్వయ అనేది ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి. సమన్వయ ప్లాట్ఫామ్ ఈ స్కీమ్, ఇది ఒక పోర్టల్, ఇది ఒక ప్లాట్ఫామ్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ 2024 సెప్టెంబర్లో లాంచ్ చేసింది. 2024 సెప్టెంబర్లో. అయితే మనకి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. డెఫినెట్లీ మన ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా 1 to 1.5 year, ఒక్కొక్కసారి రెండేండ్ల బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు. మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అట్లీస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్న తెలుసుకోవాలి. సో 2024 సెప్టెంబర్ అంటే 1 year అవుతుంది మనకి ఇంకా ఆల్మోస్ట్. ఇప్పుడు 2024 సెప్టెంబర్లో హోం మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఇది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కింద ఉండే ఒక ప్లాట్ఫామ్. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C. ఇది హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక సెంటరు. ఇది సైబర్ క్రైమ్లను కంట్రోల్ చేయడం కోసం, నివారించడం కోసం పనిచేస్తుంది. ఈ I4C కింద ఈ సమన్వయ డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది హోం మంత్రిత్వ శాఖ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ ఇండియన్ స్టేట్లలో, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగే ఈ సైబర్ క్రైమ్స్, సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయడం కోసము కోఆర్డినేషన్తో పనిచేస్తుంది. ఆ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారాన్ని సాధించడానికి ఇది ప్లాట్ఫామ్ పనిచేస్తుంది. ఇక మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో NCRB 2023 రిపోర్టు ప్రకారము ఇండియాలో అత్యధికంగా సైబర్ క్రైమ్స్ నమోదైనది ఫస్ట్ ప్లేస్ కర్ణాటక. హైయెస్ట్ సైబర్ క్రైమ్స్ ఇన్ 2023 ఇన్ కర్ణాటక. సెకండ్ ప్లేస్ తెలంగాణ. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి IUCN కెంటన్ మిల్లర్ అవార్డ్. IUCN కెంటన్ మిల్లర్ అవార్డ్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ IUCN కెంటన్ మిల్లర్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ వ్యక్తి, ఫస్ట్ ఇండియన్ టు విన్ IUCN కెంటన్ మిల్లర్ అవార్డు. ఈయన వచ్చేసి కజిరంగా నేషనల్ పార్క్ ఫీల్డ్ డైరెక్టర్ అట. కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం. ఆ నేషనల్ పార్క్లో ఫీల్డ్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ సోనాలి ఘోష్ అనే ఈమె ఈ అవార్డుని గెలుచుకునింది. మరి ఎందుకు ఈమెకి ఈ అవార్డు వచ్చిందంటే, ఈ నేషనల్ పార్క్స్ని కన్జర్వ్ చేయడం కోసం, ఈ జాతీయ పార్కుల్ని సంరక్షించడం కోసము ఈమె చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. మరి ఈ అవార్డుని ఏమని పిలుస్తారు అంటే కెంటన్ మిల్లర్, IUCN కెంటన్ మిల్లర్ అంటే ఈయన IUCN మాజీ డైరెక్టర్ జనరల్ అట. మనం తెలుసుకున్నాం IUCN 1948లో ఏర్పాటైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్జర్వేషన్ ఆర్గనైజేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్. దీని ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా ఉన్న బయోడైవర్సిటీ, మొక్కలు, జంతువుల్ని రక్షించడానికి ఇది కృషి చేస్తుంటుంది. ఇందులో గవర్నమెంట్స్ ఉంటాయి, NGOలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఉంటాయి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ IUCN is to protect the biodiversity which is both flora and fauna. దీని హెడ్ క్వార్టర్స్ గ్లాండ్, స్విట్జర్లాండ్ సిటీలోని గ్లాండ్. మరి ఇప్పుడు IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ జరుగుతూ ఉంది కదా, UAE కంట్రీలోని అబుదాబిలో IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ జరుగుతూ ఉంది, మనం తెలుసుకున్నాం. అక్కడ ఈ అవార్డుని ఈమెకి ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు వచ్చేసి WCPA కెంటన్ మిల్లర్ అవార్డు. ఇక్కడ WCPA అంటే IUCN వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. IUCN వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. జస్ట్ మనకి IUCN కెంటన్ మిల్లర్ అవార్డు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే రక్షిత ప్రాంతాలు, నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంచురీలు అటువంటివి వస్తాయి. ఇక కజిరంగా అంటేనే గుర్తు రావాల్సింది అస్సాం రైనోస్, 1 హార్న్డ్ రైనోస్, ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు అన్ని గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి ఉత్తర కొరియాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి హావసాంగ్ 20 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఉత్తర కొరియా తన అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ క్యాపబుల్ ఈ అణ్వాయుధాలను మోసుకుని పోయే ఒక ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించింది, రిలీజ్ చేసింది. దీన్ని ఇంకా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇంకా సక్సెస్ఫుల్గా పరీక్షించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో హావసాంగ్ 20 అంటే ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇట్ ఈస్ నార్త్ కొరియాస్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇక ఖండాంతర అంటే ఏంటి? ఒక కాంటినెంట్లో లాంచ్ చేస్తే ఇంకో కాంటినెంట్లోకి, ఒక ఖండంలో లాంచ్ చేస్తే ఇంకో ఖండంలోకి వెళ్ళేంత క్యాపబిలిటీ ఉంటుంది. ఇది న్యూక్లియర్ క్యాపబుల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ దీన్ని ఆవిష్కరించారు. సో ఇలా ఉంటుంది, ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు ఎంత హెవీ ఉందో. సో జస్ట్ ఇక్కడ ఈ మిస్సైల్ ఏ కంట్రీకి చెందినదంటే నార్త్ కొరియా, ICBM. నెక్స్ట్ వన్ పర్సన్స్ ఇన్ న్యూస్. సీషెల్స్ న్యూ ప్రెసిడెంట్గా, సీషెల్స్ కంట్రీ కొత్త ప్రెసిడెంట్గా డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ గారు ఎన్నికయ్యారు. ఈయనకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అభినందనలు తెలిపారు. సీషెల్స్ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన ప్యాట్రిక్ హెర్మినీకి ప్రైమ్ మినిస్టర్ మోడీ అభినందనలు. సో సీషెల్స్ ఇది ఆఫ్రికన్ కాంటినెంట్కి చెందిన ఒక కంట్రీ, ఆఫ్రికన్ కాంటినెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది యాక్చువల్లీ ఇండియన్ ఓషన్లో ఉండే ఒక ద్వీప దేశము, ఒక ఐలాండ్ నేషన్, బట్ ఇట్ బిలాంగ్స్ టు ఆఫ్రికా. ఇది ఆఫ్రికా ఖండానికి చెందినది. ఇక్కడ చూస్తే ఆఫ్రికాకి ఈస్టర్న్ సైడు ఇండియన్ ఓషన్లో ఒక చిన్న ఐలాండ్ ఉంది, ఐలాండ్ కంట్రీ సీషెల్స్. దీని క్యాపిటల్ వచ్చేసి విక్టోరియా, క్యాపిటల్ విక్టోరియా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్గా ప్యాట్రిక్ హెర్మినీ గారు ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ ODI అండ్ టెస్ట్ కెప్టెన్, భారతదేశ వన్డే మరియు టెస్ట్ క్రికెట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరో రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు ఏంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 10 సెంచరీస్ చేసిన ఫస్ట్ ఇండియన్. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో ఈ టోర్నమెంట్లో 10 టెస్ట్ సెంచరీలు చేసిన మొదటి ఇండియన్ ప్లేయర్, ఇండియన్ క్రికెటర్ అంటే శుభ్మన్ గిల్. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది మనకి టెస్టుల్లో జరిగే ఒక ఫార్మాట్. 2 ఏళ్ల పాటు జరిగే టెస్ట్ మ్యాచ్ల ఆధారంగా ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన చేస్తారో ఆ టాప్ 2 టీమ్స్ ఫైనల్కి వస్తాయన్నమాట. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ టైం పెట్టిన ఈ టోర్నమెంట్ని న్యూజిలాండ్ గెలుచుకునింది. ఫైనల్లో అప్పట్లో ఇండియాను ఓడించి న్యూజిలాండ్ గెలుచుకునింది ఫస్ట్ ఎడిషన్. తర్వాత 2వ ఎడిషన్ని ఆస్ట్రేలియా గెలుచుకునింది ఇండియాను ఓడించి. ఇక 3rd ఎడిషన్ని ఇటీవల సౌత్ ఆఫ్రికా గెలుచుకునింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లేటెస్ట్ ఎడిషన్ విన్నర్ అంటే సౌత్ ఆఫ్రికా. ఇక మరి ఇప్పుడు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ అంటే ఇంగ్లాండ్కు చెందిన జో రూట్. ఈ బ్యాట్స్మన్ 21 సెంచరీస్ చేశాడట ఇప్పటి వరకు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఇండియా తరఫున శుభ్మన్ గిల్ 10 సెంచరీస్ చేశాడు. వెస్టిండీస్తో జరుగుతూ ఉన్న 2వ టెస్ట్లో సెంచరీ చేశాడు. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. UN పీస్ కీపింగ్ ఫోర్స్, PM ధనధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్, నమ్మ ఊరు నమ్మ అరసు తమిళనాడు, స్పార్క్ 4.0 ఆయుష్ మినిస్ట్రీ, సేఫెస్ట్ సిటీ కోల్కతా NCRB 2023 రిపోర్ట్, PM కుసుమ్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ తెలంగాణ, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా 3 ప్రధాన భారతీయ ఓడరేవులు, సమన్వయ ప్లాట్ఫామ్ హోం మంత్రిత్వ శాఖ హోమ్ మినిస్ట్రీ, కజరంగా నేషనల్ పార్క్ ఫీల్డ్ డైరెక్టర్ IUCN కెంటన్ మిల్లర్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ వ్యక్తి, హావసాంగ్ 20 ఇంటర్ కాంటినెంటల్ న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ నార్త్ కొరియా, సీషెల్స్ న్యూ ప్రెసిడెంట్,
డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినైన్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 10 సెంచరీలు చేసిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ శుభ్మన్ గిల్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఎవరీవన్.